వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి చూద్దాము. సో ఈ మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఆల్గో ట్రేడింగ్లో ప్రైస్ అనాలిసిస్లో ఒక పార్ట్, అంటే ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఈ మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ వచ్చేసి మనకి ఈక్విటీకి కానీ, ఫ్యూచర్స్కి కానీ, ఆప్షన్స్కి కానీ, కమోడిటీకి కానీ, కరెన్సీకి కానీ మనము ఈ మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీని మనము ఉపయోగిస్తాము. సో ఈ మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అనేది ఆల్ సెగ్మెంట్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. సరే, మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ మరి ఎలా వర్క్ చేస్తుంది? సో మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ మనం బయింగ్లో వాడుకోవచ్చు, ఆర్ సెల్లింగ్ సైడ్ కూడా వాడుకోవచ్చు. సో నేను మొదటగా బయింగ్ సైడ్ మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బయింగ్ కోసం ఎలా వాడుకోవాలి? ఎగ్జాంపుల్, నేను బ్యాంక్ నిఫ్టీని 35,500 దగ్గర నేను బై చేయాలనుకున్నాను. సో నా టార్గెట్ వచ్చేసి ఒక 100 పాయింట్స్ డిసైడ్ అయ్యాను. సో 35,500 దగ్గర నేను బయింగ్ ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఇది అడుగుతుంది, 35,500 కన్నా కిందికి వస్తే అక్యుములేట్ ఏమన్నా చెయ్యాలా, ఇంకొక ఆర్డర్స్ యావరేజ్ చెయ్యాలా అని అడుగుతుంది. ఓకే, డౌన్ ఒక 50 పాయింట్స్ వస్తే ఓకేనా, మళ్ళీ ఆర్డర్ బై చేయి. డౌన్ 50 పాయింట్స్ వస్తే ఒకటి బై చేయి. అగైన్ ఇంకొక 50 పాయింట్స్ మళ్ళీ డౌన్ వస్తే అగైన్ 50 పాయింట్స్ డౌన్ వచ్చింది అనుకో, అగైన్ బై అవుతుంది. సో ఇలా ఎన్నిసార్లు చేయాలి, ఎంతవరకు చేయాలి అనేది మనను డిసైడ్ చేస్తున్నావు. ఇట్లా యావరేజ్ కిందికి 3 టైమ్స్ వస్తే చెయ్యి, 4 టైమ్స్ వస్తే చెయ్యి, 5 టైమ్స్ వస్తే చెయ్యి అంటాం. సో ఒకవేళ డౌన్ అయిన పాయింట్, సపోజ్ 35,500 దగ్గర మనం బయింగ్ ఆర్డర్ పెట్టాము, టార్గెట్ వచ్చేసి ఒక 100 పాయింట్స్ పెట్టుకున్నాము, డౌన్ 50 పాయింట్స్ అయింది. ఈ 50 పాయింట్స్ అయిన దానికి కూడా అగైన్ 100 పాయింట్స్ టార్గెట్ ఆటోమేటిక్గా పడిపోతుంది. అంటే 35,500 వచ్చింది, ఎక్కడ ఎగ్జిట్ అవుతుంది ప్రాఫిట్ బుకింగ్? 35,600 దగ్గరికి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. అలాగే 35,550 దగ్గర బయింగ్ అయింది, 35,550 దగ్గరికి వచ్చినప్పుడు ఇది టార్గెట్ హిట్ అవుతుంది. అంటే మనకి ఈ స్ట్రాటజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనం ఒక పాయింట్, బయింగ్ పాయింట్ని డిసైడ్ చేసుకుంటే దాని కిందికి వచ్చినప్పుడల్లా మనకు బై చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒకవేళ 35,500 దాటితే ఫ్రెష్ బయింగ్స్ అనేది పడదు. మన ప్రైస్ కన్నా కింద ఉన్నప్పుడు మాత్రమే మనకు బయింగ్స్ అనేది పడుతుంది. దాని పైకి వెళ్తే మనకు ప్రాఫిట్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది. సో ఇది ఈ స్ట్రాటజీ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇది మనకు ట్రేడింగ్ టెర్మినల్ పైన ఎలా ఉంటుంది? సో ఇది వచ్చేసి మన ట్రేడింగ్ టెర్మినల్ అండి. ఈ ట్రేడింగ్ టెర్మినల్ పైన మనం ఈ స్ట్రాటజీని ఎలా ఉపయోగించాలి? వీటికి వచ్చేసి మనకు క్రియేట్ ఏ స్ట్రాటజీ అని ఉంటుంది. ఈ ప్లస్ బటన్ని క్లిక్ చేస్తే మనకు కావాల్సిన స్ట్రాటజీ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఉంది. నేను మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఓపెన్ చేశాను. మీ పోర్ట్ఫోలియో ఏదైనా పేరు రాయాలనుకుంటే మీరు ఫోలియో పేరు రాసుకోవచ్చు. అండ్ ఎక్స్చేంజ్, ఏ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేస్తారు? క్యాష్, కరెన్సీ, ఫ్యూచర్స్, కమోడిటీ. సో నేను ఎన్ఎస్సి F&O సెలెక్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను ఆప్షన్స్లో ట్రై చేయాలనుకుంటున్నాను. సో ప్రజెంట్గా మార్కెట్ 34,650 నడుస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు వచ్చేసి మార్కెట్ పైకి వెళ్తే కాల్ బై చేయాలనుకుంటున్నాను. ఏ స్ట్రైక్ ప్రైస్ 34,600 సెలెక్ట్ చేశాను. నేను 34,600 కాల్ ఎంత ఉంది? ఎల్టీపీ 284 రూపీస్ ఉంది. ఇక్కడ 284 రూపీస్ మనకు కనబడుతుంది. సో ఇక్కడ మనకు టైం ఫ్రేమ్ కూడా వచ్చేసింది. ఏ టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ స్ట్రాటజీని స్టార్ట్ చేయాలి, ఏ ట్రేడింగ్ టైంలో స్ట్రాటజీని ఎండ్ చేయాలి.
సో ఇక్కడ మనకు ఏ టైం ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ టైం ఫ్రేమ్కే మనకు స్టార్ట్ అవుతుంది. ఉదాహరణ ఇప్పుడు వచ్చేసి 10:17 AM అవుతుంది, 10:15 అవుతుంది. నాకు 11 గంటలకు నుంచి మాత్రమే నేను అనుకున్న స్ట్రాటజీ వస్తే ట్రేడ్ కావాలనుకుంటే అది 11:15 మనం డిసైడ్ చేసిన టైంకి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తుంది. దాన్ని మీన్ వైల్ మళ్ళీ నేను 9 గంటలకు మార్చేస్తున్నాను. ఇక్కడ ఇంట్రాడేలో చేయాలా, డెలివర్లో చేయాలా? NRML ఫర్ హోల్డింగ్, MAS ఫర్ ఇంట్రాడే. సో ఇక్కడ నా క్లయింట్ కోడ్ ఇచ్చేసాను. సో ఇక్కడ అడుగుతుంది బై చేయాలా, సెల్ చేయాలా? నేను ఈ ఆప్షన్ను బై చేయాలనుకుంటున్నాను. ఏ ప్రైస్లో నుంచి బై చేయాలి? నాకు 284 నుంచే ఇక్కడ నుంచే తీసుకుందాం అనుకుంటున్నాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉండాలా వద్దా? ఉండాలంటే ఎస్, వద్దంటే నో. ఎన్ని లాట్లు పడాలి? ఒకసారి ఆర్డర్ పడ్డప్పుడు నాకు ఒకటే లాట్ ఎంటర్ కావాలి. కొంతమంది 2 లాట్లు, 3 లాట్లు, 10 లాట్లు కూడా వేసుకుంటారు. ఆర్డర్ పడ్డప్పుడు ఎన్ని లాట్లు పడాలి అంటే అన్ని లాట్లు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎంట్రీ డిఫరెన్స్ ఒకవేళ 284 కన్నా కిందికి వస్తే ఎన్ని పాయింట్లకు నాకు మళ్ళీ ఒక బయింగ్ పడాలి? నేనేం చేశాను, ఒక 10 పాయింట్స్కి ఒక బయింగ్ వేస్తున్నాను. ఎగ్జిట్ ఒకవేళ పైకి పోతే ఎన్ని పాయింట్లకి ఎగ్జిట్ కావాలి? 20 పాయింట్స్కి ఎగ్జిట్ కావాలని వేసాను. అంటే నాకు కిందికి 10 పాయింట్లు వస్తే ఇంకొక పొజిషన్ పడుతుంది, పైకి 20 పాయింట్లు వెళ్ళిందనుకో నాకు ఒక పొజిషన్ ఎగ్జిట్ అవుతుంది. మ్యాక్సిమం ఓపెన్ లాట్స్ ఎన్ని ఉండాలి? ఇక్కడ అక్యుములేట్ అవుతూ ఉంటుంది కదా, 284 దగ్గర మనం ఫస్ట్ బయింగ్ జరిగితే నెక్స్ట్ బయింగ్ ఎక్కడవుతుంది? 10 పాయింట్స్ డౌన్ అంటే 274, మళ్ళీ 10 పాయింట్స్ ఎంత అంటే 264. ఇక్కడ ఏమడుగుతుందంటే అట్లా ఓపెన్గా ఎన్ని లాట్లు ఉండాలి? ఇప్పుడు 284, 274, 264 అంటే 3 ఓపెన్ లాట్స్ ఉంటాయి. ఇక్కడ మనం 3 ఉన్నాయి అనుకో, 3 ఓపెన్ లాట్స్ వెళ్ళేసి ఆగిపోతుంది, ఇక మళ్ళీ అక్యుములేట్ చేయదు. మీరు ఒక్కటే ఉంది అని అన్నారనుకో 284 ఎగ్జిట్ అయిపోతుంది, 10 పాయింట్స్ లాస్ట్ రాగానే ఎగ్జిట్ అయిపోతుంది, మళ్ళీ 284 వస్తేనే మళ్ళీ బై అవుతుంది. సో ఇక్కడ ఎన్ని కావాలో అన్ని డిసైడ్ చేసుకోండి. సో ఇక్కడ మ్యాక్సిమం లాస్ ఎంత ఉండాలి? మ్యాక్సిమం లాస్ అంటే నాకు ఈ స్ట్రాటజీ మీద ఓకే ఒక 3000 లాస్ వస్తే నాకు పొజిషన్స్ క్లోజ్ కావాలి. ఈ ఆర్డర్ ఫామ్ మళ్ళీ ఒకసారి చూడండి. నేనేం చేస్తున్నాను, కాల్ ఆప్షన్ బై చేస్తున్నాను, అది 34,600 కాలు. టైం ఫ్రేమ్ డిసైడ్ చేసుకుంటున్నాను, ఇంట్రాడేనా హోల్డింగా ప్లస్ బైయా సెల్లా. సో నేను బై సెలెక్ట్ చేశాను. స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడనే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటే లాట్ నాకు పడ్డప్పుడు ఒకటే లాట్ పడాలి. అట్లా ఎన్ని లాట్లు పడాలి? కిందికి 5 లాట్ల వరకు ఉంది. ఎన్ని లాట్ల వరకు అంటే 284, 264, 274 ఇలా ప్రతి 10 పాయింట్ల డిఫరెన్స్లో ఒక్కొక్క లాట్ ఎంటర్ అవుతుంది. ఎగ్జిట్ ప్రతి దానికి ఎంటర్ అయిన ప్రతి పాయింట్కి 20 పాయింట్లు ఎగ్జిట్ నాకు. సో ఓవరాల్గా నాకు 3000 లాస్ వస్తే నేను పొజిషన్ క్లోజ్ చేసుకోవాలి. ఇది స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఇలా డిజైన్ చేసుకొని జస్ట్ లోడ్ బటన్ క్లిక్ చేయండి. ప్లీజ్ సెలెక్ట్ ద ట్రైలింగ్ లాస్. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఉండని అన్నాను, ఎస్. ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ వర్క్ చేస్తుంది, ఇది వదిలేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టిన ఆర్డర్ ఇదండి. ఎందుకు చూడండి, ఎంట్రీ డిఫరెన్స్ ఎంత పెట్టాం? 10, ఎగ్జిట్ డిఫరెన్స్ ఎంత? 20. ఓకే, దీన్ని కూడా మనము రైట్ క్లిక్ చేసి జస్ట్ స్టార్ట్ అన్నాం అనుకో స్టార్ట్ అయిపోతుంది. సో ఆల్రెడీ మనకేమైంది, యావరేజ్ సెల్ 201. సారీ, ఇక్కడ ఒక ట్రేడ్ అయిపోయింది బయింగ్లో. ఇది ఫస్ట్ స్ట్రాటజీ అండి, దీన్ని వదిలేయండి. ఇది 34,700 కాలు. ఇప్పుడు మనం 34,600 కాలు బయింగ్లో పెట్టాము, మనకి ఇక్కడ బయింగ్లో ఉంది. బై యావరేజ్ ఎక్కడ పడింది? 277లో పడింది. ఇప్పుడు ఎంత నడుస్తుంది? 266. ఎందుకు మనకి ఇక్కడ ట్రేడ్ అయింది అని అంటే మనం 284 అని పెట్టినప్పుడు 284 అని మనం రాసినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఆ ప్రైస్ పడిపోయింది, కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ ప్రైస్ తీసుకుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్డర్ మనకి ఎక్కడ పడుతుంది? 277 అంటే మళ్ళీ 267 వస్తే ఒక ఆర్డర్ మనకు ట్రేడ్ అవుతుంది. ఇది మనము స్ట్రాటజీ అండి. సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు. సో ఎక్కడైనా మనకు కావాలి అనుకుంటే ఈ స్ట్రాటజీ నాకు ఓకే నేను ఎగ్జిట్ చేస్తాను అని అనుకుంటే ఇలా రైట్ క్లిక్ కొట్టుకొని మనం స్టాప్ అన్నాం అనుకో స్ట్రాటజీ స్టాప్ అయిపోతుంది. దెన్ స్క్వేర్ అప్, మన పొజిషన్స్ కూడా స్క్వేర్ అప్ అయిపోతాయి.
సో స్టార్ట్ చేసుకోవచ్చు, పొజిషన్ స్క్వేర్ అప్ చేసుకోవచ్చు. అంటే ఇన్ ద మిడిల్ మనం కూడా మన పొజిషన్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు కావాలనుకుంటే మనము దీన్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు. చేంజ్ పారామీటర్ ఉంది ఇక్కడ. చేంజ్ పారామీటర్కి వెళ్ళేసి, సో నాకు డిఫరెన్స్ 10 పాయింట్లకి కాదు, నాకు ఎవ్రీ 15 పాయింట్స్కి కావాలి, లేదా ఎవ్రీ 5 పాయింట్స్కి కావాలి. ఓకే, చేంజ్ ఇట్. ఇప్పుడు ఎవ్రీ 5 పాయింట్స్కి మళ్ళీ ఒక పొజిషన్ పడుతుంది. సో ప్రజెంట్గా మనకు 34,600 కాల్లో ఉన్నాము. ఎల్టీపీ వచ్చేసి ఇప్పుడు 299 ఉంది, పైకి వెళ్తుంది కాబట్టి మనకి ఆర్డర్ పడట్లేదు. సో మనకు ఎగ్జిట్ వచ్చేసి 20 పాయింట్స్కి మనకు ఎగ్జిట్ అవుతుంది. సో మన ఎగ్జిట్ ఎక్కడ అవుతుంది? 320కి కావాలా. ఎల్టీపీ ఎంత ఉంది? 316. దెన్ ఇక్కడ మనం కావాలంటే స్ట్రాటజీని మళ్ళీ చెక్ చేసుకొని, స్కాల్పింగ్ స్ట్రాటజీ మనం ఏది కావాలంటే, ఇది 34,700 కాలు కాదు, రైట్. సో ఇప్పుడు మనకు ఒకటే కనబడుతుంది కన్ఫ్యూజ్ లేకుండా. సో 4 ఆర్డర్స్ అంటే మనం 5 పెట్టాం కాబట్టి ఇక్కడ 4 ఉన్నాయి, ఇంకా 4 ఆర్డర్స్ ఆర్డర్ కావడానికి ఉన్నాయి. సో ఎల్టీపీ 330. సో ఇక్కడ ఏమైంది? అన్రిలైజ్ అయిపోయింది, మన పొజిషన్ ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ద పొజిషన్ ఈజ్ ఎగ్జిటెడ్. మనకు 670 రూపాయలు ప్రాఫిట్ వచ్చేసింది. సో ఇక్కడ రన్ అయ్యేది ఏంటంటే ఇది మనకు సంబంధించింది కాదు. స్క్వేర్ అప్ స్టాప్. సో ఇది ఇప్పుడు యాక్టివ్లోనే ఉంది మన స్ట్రాటజీ. ఓకే, ఎందుకంటే ఎల్టీపీ 329 ఉంది, మళ్ళీ ఎల్టీపీ 284 కన్నా కిందికి వస్తే అగైన్ ఇట్ విల్ బి ట్రేడ్. సో దీన్ని కావాలంటే మళ్ళీ ఒకసారి మనం చేంజ్ పారామీటర్కి వెళ్ళేసి, ఇప్పుడు ఎంత నడుస్తుంది? ఎల్టీపీ 330 నడుస్తుంది. సో 330కి నేను మాడిఫై చేశాను, 330 కిందికి వస్తే అగైన్ ట్రేడ్ అవుతుంది. సో నౌ వెయిటింగ్. సో 329. $335 ఉంది, ఇంకా ట్రేడ్ రానట్టుంది. సో లాంగ్ 277. ఆర్డర్ హిస్టరీ చూసుకోవచ్చు ఇక్కడ, ట్రేడ్స్ ఏం పడ్డాయి అనేది. సో ఇదికి వచ్చేసి ప్రతి ఆర్డర్ హిస్టరీ మనము చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడెప్పుడు మనకు ఆర్డర్స్ ఏం పడ్డాయి ఏంటి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఆర్డర్ హిస్టరీ, ఇది ట్రేడ్స్. సో మనకి ఎక్కడ ట్రేడ్ అయింది, ఎక్కడ ఎగ్జిట్ అయింది. ఎగ్జిట్ ఆర్డర్ 34,600 కాల్ 277లో మనము బై చేసింది. ఎగ్జిట్ ఇక్కడ నుంచి 20 పాయింట్స్ రాగానే మనకు ఎగ్జిట్ అయిపోయింది. సో అగైన్ రీఎంట్రీ పడింది ఇక్కడ చూడండి, మార్కెట్ రీఎంట్రీ పడింది ఇక్కడ. సో మళ్ళీ మన ట్రేడింగ్ స్టార్ట్ అయింది. సో ఈ పాయింట్ ఆఫ్లో మళ్ళీ మూమెంటం జరుగుతుంది. సో వీటికి వచ్చేసి మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు మన పొజిషన్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. స్టాటిస్టిక్స్. ఓకే, ఇప్పుడు చూడండి పొజిషన్స్ ఎంత అయినాయి? నెట్ పొజిషన్స్ 50. మళ్ళీ మీకు కిందికి వచ్చినప్పుడు అలా ఆర్డర్స్ పడుతూ ఉంటుంది. ఎల్టీపీ ఎంత నడుస్తుంది? 328. సో మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు ఆర్డర్స్ వేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఆ ట్రేడ్ వస్తే ట్రేడ్ ఎంటర్ అవుతూ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ అన్రియలైజ్డ్ అమౌంట్
1000 రూపీస్ చూపిస్తుంది, 34,600 కాదు టోటల్గా. మనకి ఇది చాలు అని అనుకుంటే వీ కెన్ క్లోజ్ అవర్ సెషన్. అంటే ఐ మీన్ టు సే దట్ మనము ఈ పొజిషన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఏ టైంలో కావాలంటే మనం ఆ టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మాన్యువల్గా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అండి. సో సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మనము ఒకవేళ ట్రేడింగ్ టెర్మినల్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి ట్రేడింగ్ టెర్మినల్ చూసేసుకొని ఇక్కడ ప్రైస్ను మనం ఎంటర్ చేసుకొని మాన్యువల్గా కూడా మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో మాస్టర్స్ ఇక్కడ నేను వచ్చేసి పొజిషన్స్ను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. సో ఐఎమ్ క్లోజింగ్ ఆల్ పొజిషన్స్, స్క్వేర్ ఆఫ్, సో స్టాప్. సో టోటల్గా మనకి 898 రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్గా 3 ట్రేడ్స్ ఎంటర్ అయ్యాయి, 3 ఆర్డర్స్ పడ్డాయి. ఈ 3 ఆర్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. చూడండి, ఫస్ట్ అక్యుములేట్ 327లో పడింది. మనం 5 పాయింట్స్ డిఫరెన్స్ అన్నాం కాబట్టి 321.95 రూపీస్ 95 పైసలో మళ్ళీ ఒకటి పడింది. సో 321లో పడింది, అన్ని కలిపి మనం 329లో ఎగ్జిట్ చేసాం. సో ఈ విధంగా క్లియర్గా మనకు చూపిస్తూనే ఉంటుంది స్ట్రాటజీ. సో ఇది మాస్టర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అండి. సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రాము స్టాక్ బ్రోకింగ్. ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేయండి, రాము 720-720-4400. ఈ స్ట్రాటజీ అన్నిటికీ మనము ఉపయోగించుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ కాస్ట్ గురించి చాలామంది అడిగారు. ఇట్స్ ఎ నామినల్ ఫీ అండి. ఇట్స్ ఎ నామినల్ అంటే నామినల్ ఫీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.